చంటి సింధూరాన్ని కలవడానికి ఎవరూ చూడకుండా చీకట్లో అయితే గోడ దూకి మరీ వస్తూ ఉంటాడు. ఎలాగైనా సింధూర గారిని కలుసుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ తను ఉన్న గదిలోకి అయితే వస్తూ ఉంటాడు. అలా ఒక తాడుని విసిరేసి ఆ తాడుని ఎక్కుతూ నెమ్మదిగా అయితే సింధూర రూమ్‌లోకి అయితే వస్తూ ఉంటాడు. అక్కడ పడుకొని ఉన్న సింధూరాన్ని చూసి చాలా బాధపడుతూ నేను ప్రేమించిన అమ్మాయి మీరే అని తెలిసి మిమ్మల్ని ప్రేమించకుండా ఎలా ఉండగలను చెప్పండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో చెంచలమ్మ అయితే పక్క నుండి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఏంటి చంటిగాడు ఈ టైంలో సింధూర దగ్గరికి వచ్చాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి గారు, నేను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి గారు మీరే అని తెలిసి మిమ్మల్ని ప్రేమించకుండా నేను ఎలా ఉండగలను? మీరు ఎప్పటికైనా నా మనసులో ఉండిపోతారు. మిమ్మల్ని నేను ఇప్పటికీ కాదు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మీరు అంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి గారు. మీకోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే చాలా కోపంగా తన వైపు చూస్తూ ఉండిపోతుంది. ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటిని చూసి చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే అక్కడ ఉన్న సింధూరాన్ని చూసుకుంటూ చాలా ప్రేమగా అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.